హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పచ్చి మామిడికాయల్ని సంవత్సరం పాటు ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాం. పచ్చి మామిడికాయలు దొరకని సీజన్‌లో అలాగే చింతపండుకు బదులుగా కర్రీస్‌లో ఇలా స్టోర్ చేసుకున్న పచ్చి మామిడికాయ ముక్కల్ని వేసుకోవచ్చు. ముందుగా పచ్చి మామిడికాయల్ని శుభ్రంగా కడిగి ఇప్పుడు మామిడికాయల్ని ముక్కలుగా కట్ చేసుకొని, ఈ మామిడికాయ ముక్కల్ని ఒక ఎయిర్‌టైట్ కంటైనర్‌లో కానీ, జిప్‌లాక్ బ్యాగ్‌లో కానీ వేసి ఫ్రీజర్‌లో స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ పాటు నిలవుంటాయండి. పచ్చి మామిడికాయలు దొరకని సీజన్‌లో అలాగే చింతపండుకు బదులుగా కర్రీస్‌లో ఇలా స్టోర్ చేసుకున్న పచ్చి మామిడికాయ ముక్కల్ని వేసుకోవచ్చు. అయితే కర్రీ చేసుకునే హాఫ్ అన్ అవర్ ముందు ఫ్రీజర్‌లో నుంచి బయట పెట్టుకుంటే ఈజీగా కర్రీలో యూజ్ చేసుకోవచ్చండి. చూడండి, ఇవి నేను లాస్ట్ ఇయర్ స్టోర్ చేసుకున్న మామిడికాయ ముక్కలు. చూసారు కదా! అంతే అండి. ఈ మామిడికాయ ముక్కల్ని 1 ఇయర్ పాటు స్టోర్ చేయడం చాలా సింపుల్ కదా! మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండే. థాంక్ యూ ఫర్ వాచింగ్.